ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను ఇచ్చి కృపాక్షేమములు మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలమందు ఆరాధనలో భాగంగా మీ యొక్క గ్రంథములోని మాటలు మేము ఆలోచన చేస్తూ ఉండగా మా అందరికీ అర్థమయ్యేటటువంటి జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవుల లెక్కలలో ఉంచిన విధానాన్ని బట్టి ఘనుడైన దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానంలో 13వ అధ్యాయంలో నుండి గడిచినటువంటి వారాన 3 కొంచెముల పిండిలో దాచబడిన పొల్లని పిండిని పోలి ఉన్నది అనేటటువంటి ఉపమానానికి సంబంధించి ఆత్మీయమైన ఆలోచన, ఆత్మీయమైన అర్థాన్ని మనం నేర్చుకున్నాం. 3 కొంచెముల పిండి అంటే అది కొలపాత్రగా, ఒక్కొక్క కొంచెము ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథంగా, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు 3 కొంచెముల పిండి అయితే అందులో దాచబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి వాక్కులు అని, పాత నిబంధన గ్రంథం యెహోవా మతం, యోధా మతం, ధర్మశాస్త్రం అనేది ఆ 3 కొంచెల పిండి అయితే ఆ పిండిలో దాచబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి మర్మములు, సత్యములు, రహస్యంగా వ్రాసినటువంటి సంగతులు అని ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో ఈ 3 కొంచెల పిండిని గూర్చినటువంటి ఒక వర్తమానం కూడా లేకపోవడం విడ్డూరం, విచిత్రం. అంటే ఎవరు కూడా బైబిల్ని ఆలోచించడం లేదు, అందులో వ్రాయబడినటువంటి సత్యాన్ని గ్రహించడం లేదు. సంఘాలు కట్టుకున్నారు, వాళ్ళు భౌతికంగా డెవలప్ అవుతున్నారే కానీ ఆధ్యాత్మికంగా భక్తి జీవితంలో మాత్రం ఎలాంటి డెవలప్మెంటు లేదు. అక్కడ స్త్రీ తీసుకుని పిండి అంతయు పులుసు వరకు అనేటటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే స్త్రీ అంటే అది ఆడవాళ్ళ గురించి చెప్పింది కాదు, కానీ క్రైస్తవ సమాజంలో ఎవరైతే సేవకులుగా ఉన్నారో అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దేవుని గూర్చినటువంటి జ్ఞానం వారికి లేక పులిసిపోయినటువంటి పిండి ఏ విధంగా అయితే నిరుపయోగమో అనగా ఉపయోగపడదో అలాగ కొన్ని వాక్యాలు వారు తీసుకుని దేవుని గూర్చినటువంటి సంగతులు పైపైన మాత్రమే చెబుతూ లోతైన సంగతులు మాత్రం వారు విడిచిపెట్టేసి దేవుని గూర్చి అనేకమైన సందర్భాలు దాచేశారు. బైబిల్ గ్రంథంలో గోధుమలు, గురుగులు ఉంటాయనేటటువంటి సంగతి కూడా తెలియక ప్రతి వాక్యము కూడా నా కోసమే అని తీసుకునేటటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. అందుకని బైబిల్ చదివేటప్పుడు అందులో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, ఏది గోధుమ, ఏది గురుగు, ఏది పరలోకానికి నడిపించే వాక్యము, ఏది నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటటువంటి బోధ అని మనం ఆలోచించాలి. కేవలం సేవకుల మీద నమ్మకం పెట్టేసుకుని వారు చెప్పిందల్లా సత్యమే, మమ్మల్ని వీళ్ళు పరలోకం తీసుకెళ్తారనుకోవటం అది అవివేకం. భక్తి జీవితం అనేది ఎవరికి వారికి సొంతంగా ఇండివిజువల్గా ఉండేది. దానిని వారు కాపాడుకుంటేనే వారి ఆత్మ అనేది రక్షింపబడుతుంది అనేటటువంటి సంగతిని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే పాత నిబంధనలో ఉండేటటువంటి 39 పుస్తకాలు, ధర్మశాస్త్రము, యోధా మతము, యెహోవా, ఇవన్నీ కూడా పులిసిన పిండితో పోల్చి చెప్పడం అనేది జరిగింది. అంటే మనం ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి పిండి తీసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది, కానీ పిండి పులిసిపోతే కనుక అది ఎందుకు ఉపయోగపడదు. పాత నిబంధన కూడా అంతే, పాత నిబంధనలో ఉన్న దేవుడు కూడా అంతే. పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా
ఈరోజు క్రైస్తవులను రక్షిస్తాడు అని కొంతమంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తండ్రి ఉన్నాడు పరలోకంలో, ఆయన యెహోవా, ఆయన మమ్మల్ని రక్షిస్తాడని ఈరోజు ఆశగా ఎదురు చూసే క్రైస్తవులు ఉన్నారు. అది పులిసిన పిండి అని వాక్యం చెప్తూ ఉంది. పులిసిన పిండి నీకెలాగ ఉపయోగపడుతుంది? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడదు. అంటే పాత నిబంధన చరిత్ర తెలుసుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది. అందులో ఉన్నటువంటి సందర్భాలు, వారు భక్తిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, భక్తిని కోల్పోయినప్పుడు ఏం జరిగింది, దేవుని మాట విన్నప్పుడు ఎలా ఉన్నారు, దేవుని మాటను లేదా ఆజ్ఞను మీరినప్పుడు ఏం జరిగింది, ఈ సందర్భాలన్నీ తెలుసుకోవడానికి పాత నిబంధన ఉపయోగపడుతుంది. ఈరోజు యెహోవాకు ప్రార్థన చేయవలసినటువంటి పని లేదు. అంటే ఎవరైతే తండ్రి అనుకుంటున్నారో ఆ యెహోవాకు ప్రార్థన చేసే పని ఏమి లేదు. ప్రభువారు చెప్పారు, నాకే ప్రార్థన చేయండి, నన్నే అడగండి, నేనే ఇస్తానని యోహాను సువార్తలో ఆయన క్లియర్గా చెప్పేశారు. కానీ ఇంకా ఈరోజు తండ్రికి ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి అనేటటువంటి ఆలోచన లేకుండా, యేసుక్రీస్తు వారిని పూజించాలనేటటువంటి ఆలోచన లేకుండా ఇంకా తండ్రికి ఆరాధన చేయాలి, తండ్రికి స్తుతులు చెల్లించాలి అని తండ్రి అని పట్టుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకనే నేడున్నటువంటి క్రైస్తవ్యంలో కొన్ని పాటలు ఉన్నాయి. పాత పాటలు కావచ్చు, కొన్ని కొత్త పాటలు కావచ్చు. సృష్టికర్తవైన యెహోవా అనే పాట పాడతారు, అంతే బోల్ద కొట్టేశారు. ఈ మధ్యనే యెహోవా నా దేవా అంటూ ఇంకో పాట ట్రెండింగ్లో ఉంది, అది కూడా బోల్ద కొట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు యెహోవా లేడు నిన్ను కాపాడడానికి. అది దావీదు గారు కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఉన్నటువంటి సమయంలో ఆయన వ్రాసుకున్నటువంటి పాటలది. ఇంకా అలాగే బోలెడన్ని కీర్తనలు ఉన్నాయి. యెహోవా నీ నామము, యెహోవా నా బలమా, ఇలాగ పాత పాటలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ సరి చేసుకోవలసినటువంటి బాధ్యత మీదే పాటలు పాడే వాళ్ళకి. అంతా నా మేలుకే పాట అంతా బాగుంటుంది, ప్రారంభంలో వేసేసారు దెబ్బ. పాట అంతా కరెక్టే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే చేయాలి, అంతా కరెక్టే. అందులో ఫస్ట్ లైన్ ఉంది చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, కీర్తనల గ్రంథంలో ఉన్న మాట వాక్యమే. కానీ కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చూసుకోవాలి, అక్కడ దెబ్బేసేసింది. ఇలాగ ప్రతి వాక్యంలో కానీ ప్రతి సందర్భంలో కానీ వ్రాయబడినటువంటి మాటలు, పాడేటటువంటి పాటలు ప్రతిదీ కూడా సరిచూసుకోవాలి. ఇది మాకు అక్కర్లొద్దు, బైబిల్లో ఇలాగే ఉంది, నేను ఇలాగే చేస్తానంటే కుదరదు. ఏది పులిసిన పిండి, ఏది పులియని పిండి, ఏది నీకు ఉపయోగపడుతుంది, ఏది నీకు ఉపయోగపడదు అనేటటువంటి సందర్భాలను ఆలోచించుకోవాలి. ఇలాగా పాత నిబంధనలో యెహోవాను గూర్చినటువంటి వాక్యాలు నేడున్నటువంటి క్రైస్తవులకి అది పులిసిన పిండి, అది ఉపయోగపడదండి. ఇంకా దాన్ని పట్టుకునే కనుక వేలాడితే నేడున్నటువంటి క్రైస్తవ్యం నరకం కొరకు ఎదురు చూస్తుంది అని చెప్పక తప్పదు. కనుక పాటల విషయంలో కానీ వాక్యాల విషయంలో కానీ ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో సేవకులు, మీ సంఘాలను సరిచేసుకునే బాధ్యత మీదే, మీ సంఘాలను కట్టుకునే బాధ్యత మీదే. కనుక గడిచినటువంటి వారాన్ని తెలియజేసినటువంటి ఒక సందర్భం చాలా విలువైనది, అమూల్యమైనది. కావండి, ఎక్కడ కూడా విననిది, ఎవరూ చెప్పనిది. కనుక లాస్ట్ వీక్ ఏదైతే మాట్లాడామో ఆ సందర్భాన్ని యూట్యూబ్లో ఉంది, చూడండి. దానిని అనేక మందికి తెలియచేయమని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఇక ఇందులో మనం 33 ఆలోచించాం. 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. కామ ఉందా? నేను నా నోరు తెరచి ఉపమాన రూపముగా, ఉపమాన రీతిగా బోధించెదను. ఎవరు చెప్తున్నారు ఇది? యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను అంటే ఆత్మానుసారముగా, ఆత్మీయంగా
ఆత్మానుసారమైన బోధ ఆయన చేస్తూ ఉన్నాడట. నేడున్నటువంటి క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు వారి బోధలకి అసలు ఎక్కడ పొంతం లేదండి. ఆయన చెప్పినటువంటి మాటలు వేరు, వీళ్ళ చెప్పేటటువంటి ప్రసంగాలు వేరు. ఏమండి, ఉపమాన రీతిగా బోధించేదను అంటే ఆత్మానుసారంగా. ఈరోజు సంఘాలకి ఆత్మానుసారంగా బోధించే బోధకులు ఎక్కడున్నారు? అంత శరీరానికి సంబంధించే, శరీరాశలకు సంబంధించే, ఈ భూమి మీద బ్రతకడం గూర్చే ఈ బోధలన్నీ కూడా అవే. అయితే ప్రభువారు ఆత్మానుసారంగా బోధించారట. ఏం చెప్తున్నారు అందులో? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. లోకము పుట్టినది మొదలుకొని. లోకం ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు మనుషుల గురించి మనం మాట్లాడాం అనుకోండి, నువ్వు ఎప్పుడు పుట్టావంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు. మరి లోకం ఎప్పుడు పుట్టిందంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పడానికి కుదరదు. ఎందుకంటే కాలాన్ని కలుగజేసింది దేవుడు, కాలాలను నిర్ణయించింది దేవుడు, కాలాలను నడిపిస్తున్నది దేవుడు. చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. మరి శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిదీ కనిపెడతారు కదా అంటే కనిపెట్టారు. కనిపెట్టి ఏం చెప్పారంటే కోటాను కోట్లు అని చెప్పారు. అదేమి లెక్క? కోటాను కోట్లు అంటే ఇప్పుడు మిమ్మల్ని వయసు అడిగామనుకోండి, 40, 50, 60, 70 అన్నారు అనుకోండి, అదేంటి లెక్కది? 40, 50, 60, 70 ఏదోటి లెక్క చెప్పాలి కదా. లేకపోతే తెలియదని చెప్పేయాలి. నాకు తెలియదండి, మా అమ్మ నాన్న చదువుకోలేదు, నా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, చాలామందికి తెలియదు అని చెప్పేసేయాలి. అలా కాకుండా ఎక్కువ చెప్తే ముసలోళ్ళు అనుకుంటారని వయసు తగ్గించుకుని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. నిజానికి వాళ్ళకి తెలుసు 60 ఏళ్ళు ఉంటాయి, 70 ఏళ్ళు ఉంటాయని. కానీ ఏం చెప్తారు? ఇప్పుడైనా 40 వచ్చాయి, వాళ్ళ పిల్లలకి 50 వచ్చేస్తాయి, పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతారు, వీళ్ళ వయసు అని చెప్తారు, ఇప్పుడే 40 వచ్చాయి అంటారు. అంటే తెలిసి చెప్పాలి, లేకపోతే తెలియదని చెప్పేసి రెండే రెండు. తెలిసి అయితే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పేయాలి. శాస్త్రవేత్తలు ఏం చెప్పారు లోకం గురించి అంటే ప్రకృతిని గురించి? వాళ్ళు ఏం ఊరకనే చెప్పలేదు, కానీ పెర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది లేక వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి ఏం చెప్పారు అంటే కోటాను కోట్ల సంవత్సరాలు అయింది అన్నారు. ఎలాగో శాస్త్రవేత్తలు కోటాను కోట్ల సంవత్సరాలు అయింది అన్నారు కాబట్టి మా మతం ఎప్పటిదంటే లక్షల కోట్ల సంవత్సరాలదని వీళ్ళు చెప్పారు. అరే, లక్షల కోట్ల సంవత్సరాలకి భాష ఎక్కడుంది? ఆ భాషకు లిపి ఎక్కడుంది? అప్పుడు జరిగిపోయిన సందర్భాలు ఎక్కడ రాసేశారు? ఇంకా అవన్నీ అక్కర్లేదు. మరి అప్పుడు లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రకి ఆధారాలు ఏమున్నాయి? పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి ఆధారాలు ఏమున్నాయి? అప్పుడు మనుషులు వాడినటువంటి పాత్రలు ఏమున్నాయి? రాజముద్రలు ఏమున్నాయి అంటే ఏముండో. ఊరకనే చెప్తారు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మా దేవుడు ఉన్నాడు అని. అసలు కాలాలను కలుగజేసిన దేవుడు ఇక్కడ ఏమండి లెక్క అనేది చెప్పలేదు. అంటే ఆయన మనకి ఏది అవసరమో దాన్ని చెప్పారు, అక్కర్లేని దాన్ని చెప్పలేదు. అయితే ప్రభువు అయిన యేసువారు ఏం చెప్తున్నారంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులట. మరుగు చేయబడ్డం అంటే మరుగు అంటే రహస్యంగా ఉన్నది, దాచబడింది. దాచాడు ఆయన. ఎందుకు దాచాడు? చేసిన ఆయనే చెప్పాలి. చేసిన ఆయన చెప్పకపోతే ఇంకెవరికి దానిని గురించి తెలియదు. కనుక నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఏ సంగతులు? ప్రవక్త చెప్పాడట. అంటే ప్రవక్త సొంత ఉద్దేశం కాదు సుమా, ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. ఒకానొక దినాన ఏమని చెప్పించాడు అంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను నేను నా నోరు తెరిచి ఉపమాన రూపంగా బోధించేదనని ఏనాడో ప్రవక్త చెప్పాడట. మరి ప్రవక్త
ఆ విషయాలు చెప్తాడా? ప్రవక్త మాట చెప్పాడు, ఆ మాట రాశాడు ప్రవక్త. ఆయన రాసినటువంటి లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులు నేను బయలుపరుస్తాను, చెబుతానని చెప్పినటువంటి మాట ప్రవక్త చెప్తాడా? ప్రవక్త చెప్పడు. మరెవరు చెప్పాలి? ఆ మాటను ఎవరైతే రాయించారో ఆయనే వచ్చి చెప్పాలి. లోకము పుట్టినది మొదలుకుని అంటే లోకాన్ని ఎవరు పుట్టించారు, లోకం ఎలాగ కలుగు చేయబడింది, అప్పటి నుండి ఉన్నటువంటి సంగతులేంటి, ఆయన చెప్పిన సంగతులేంటి, మరుగు చేయబడినటువంటి సంగతులేంటి, వీటినన్నిటినీ కూడా నా నోరు తెరిచి ఉపమాన రూపంగా బోధిస్తానని ప్రవక్త ద్వారా పలికించి వ్రాయించాడు. ఆ ప్రవక్త ద్వారా పలికించి వ్రాయించినటువంటి దేవుడే, ఈ లోకాన్ని కలిగించిన ఆయనే ఒకానొక దినాన ఈ లోకానికి వచ్చి ఆయన ఏదైతే ప్రవక్తల ద్వారా పలికించాడో ఆ మాటలన్నీ కూడా ఉపమాన రూపంగా చెప్పాడట. చెప్పారా? ఈ 13వ అధ్యాయం అదే. అర్థమైందా? 13వ అధ్యాయంలో ప్రభువారు ఉపమానాలు ఎందుకు చెప్పారు? ఆయన చెప్పడానికి గల కారణం ఏంటి? ఒకానొక దినాన ప్రవక్తకు చెప్పి రాయించాడట. ఏమని అంటే, లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులు నేను నా నోరు తెరిచి ఉపమాన రూపంగా బోధిస్తానని ఎప్పుడో ప్రవక్తకి చెప్పాడట ఆయన. ఆ చెప్పినటువంటి మాట మరి ప్రవక్త లిఖించాడు కదా, రాశాడు కదా, మరి వ్రాసినటువంటి మాట మరలా ఆయన వచ్చి చెప్పుకోవాలిగా. అందుకని ఈ లోకానికి వచ్చి ఆ ప్రవక్తకి ఏదైతే చెప్పాడో చెబుతానని చెప్పాడు. ప్రవక్తకి ఏం చెప్పలా, ఆ మాటే చెప్పాడు, ఆయన రాశాడు అంతే. మరి ఆ మాట చెప్పాలి కదా. అందుకని ఈ లోకానికి వచ్చి లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులన్నీ చెప్పాడట. అంటే 3 కుంచాల పిండి, పులిసిన పిండి, పులియని పిండి అంటే అది ఎప్పటి సంగతి? అది లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతట. విత్తువాని గూర్చినటువంటి ఉపమానం ఉంది చూడండి, అది ఎప్పటి సంగతి? లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతి. అదేలాగో లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతి అంటే గనుక మరి పాత నిబంధనలు ఏమైనా చెప్పారా? మరి చెప్పాలిగా. ఆది కాండంలో చెప్పాలిగా, నిర్గమకాండంలో చెప్పాలిగా. ఎందుకు చెప్పలేదు? దాచబడినటువంటి సంగతి, మరుగు చేయబడినటువంటి సంగతి. అందుకని మనం ఇవన్నీ కనుక ఈ 13వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా మనకు అవే కనబడుతుంది. ఏమండి, 13:3 ఒకసారి చదవండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారట. ఎవరు? యేసుక్రీస్తు వారు. 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన్ని అడిగారట. ఏమండి, 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. తర్వాత 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమండి, 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. 33వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. 34వ వచనం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. ఇవన్నీ చూడండి, మనకి 58వ వచనం వరకు కూడా ఉంటుంది ఈ 13వ అధ్యాయం. ఇందులో ఆయన తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఉపమాన రూపంగా చెప్పడం. ఉపమాన రూపంగా అంటే ఆత్మానుసారంగా చెప్పడం. ఇలా చెబుతానని ఎప్పుడు చెప్పాడట? ఇదిగో మనం ఇక్కడ చదువుతున్నామే. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రూపముగా బోధించెను. అంటే ఇందులో ఉన్నటువంటి ఉపమానాలన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒకానొక దినాన ప్రవక్తకి చెప్పి రాయించాడట. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను చెప్తానన్నాడట. ప్రవక్త రాశాడు. మరి ప్రవక్త రాసిన తర్వాత మరి ఆయన వచ్చి చెప్పాలి కదా. నేను వచ్చి చెప్తానన్న తర్వాత ఏం చేయాలి? ఆయన రావాలి, వచ్చి చెప్పాలి. అంటే ఈ ఉపమానాలన్నీ విత్తువాను గూర్చినటువంటి ఉపమానాలు, విత్తనాలు గూర్చినటువంటి ఉపమానం, మంచి నేల లేకపోతే ఆ రాతి నేల, ముళ్ళ పొదలు ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏమిటి? అసలు విత్తనం అంటే ఏంటి? గురుగులేంటి? గోధుమలేంటి? మంచి విత్తనాలు విత్తినటువంటి మనుష్య కుమారుడు ఎవరు?
గురుగులు విత్తినటువంటి శత్రువు ఎవరు? ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎప్పటి సంగతులట? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. ఎవరు చెప్తారు ఇవి? లోకాన్ని పుట్టించిన ఆయనే చెప్పాలి. లోకాన్ని పుట్టించిన ఆయనే చెప్పాలి. ఆయనే వచ్చి చెప్తా ఉన్నాడు. అందుకనే ఇవన్నీ కూడా మరుగు చేయబడిన సంగతులు కనుక 3 కొంచాల పిండి గురించి ఎవరికి తెలియలేదు. ఏమైపోయింది? అందరికీ మరుగు చేయబడింది. విత్తనాల గురించి చాలామంది చెప్పారు. ఏమండి? కొత్త కథలల్లి కూడా చెప్పారు. కథలట్టడం క్రైస్తవ్యానికి బాగా అలవాటు కదా. అలాగ అన్నీ చెప్పారు. మరి ఆ మరుగు చేయబడినటువంటి సంగతి మరి ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకంటే దానికి చిక్కుముళ్ళు ఉన్నాయి. చిక్కుముళ్ళు విప్పడం రాక, ఏమండి, చిక్కుముళ్ళు విప్పడం రాక వాటిని గూర్చి చెప్పడం మానేశారు. చాలామంది ఏం చెప్తారు? ఏదోటి చెప్పాలి కాబట్టి ఏదోటి చెప్పేస్తారు ఓ కథల్లేసి. అలా అల్లేయకూడదు. అక్కడ ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు చెప్పమన్నాడో అదే చెప్పాలి. అలాగా ప్రభు అయిన యేసువారు ఆయన నోరు తెరిచి ఉపమాన రూపంగా చెప్పారట. బాగానే ఉంది అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహాలకు ఉపమాన రూపంగా బోధించారట. ఎవరు చెప్పారు? ప్రవక్త చెప్పారట. అంటే ప్రవక్త ద్వారా రాయించాడు. ప్రవక్త ఎక్కడ చెప్పారు? ప్రవక్త ఎక్కడ చెప్పారు? యెషయా గ్రంథం రెఫరెన్స్ చెప్పండి. అయితే ప్రతి వారం చదువుకుని రమ్మంటే ఎందుకు చెప్తున్నా? ప్రతి వారం చదువుకుని రమ్మని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. కొత్త నిబంధన కొత్తగా ఏమి ఉండదు. క్రొత్త నిబంధన కొత్తగా ఏమి ఉండదు. క్రొత్త నిబంధనలో రాసిన ప్రతి వాక్యం కూడా పాత నిబంధనలో ఉంటుంది. అయితే సందర్భాలు వేరుగా ఉండొచ్చు, వ్యక్తులు వేరుగా ఉండొచ్చు. ఇక్కడ వ్రాసినటువంటి సేమ్ విషయం అక్కడ వ్రాసారు. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? ఏది ప్రశ్న, ఏది సమాధానం, ఏది ప్రవచనం, ఏది ప్రవచనానికి నెరవేర్పు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమండి? సంఘానికి ఎందుకు రావాలి? వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలి. పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కదా, బాగా చదువుకుని ప్రయోజకులు అవడానికి. సంఘానికి కూడా అందుకే రావాలి. బాగా వాక్యాన్ని విని నేర్చుకుని పాటించి భక్తి జీవితంలో ప్రయోజకులు అవ్వడానికి. మీకు ఎంతో కొంత చదువు వచ్చి కాబట్టి చదువుకుంటురండి. ఓకేనా? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించెను కదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఇది ఒక సందర్భం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 2వ వచనం. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం? పుట్టక మునుపు వాటిని మీకు తెలుపుచున్నాను. పుట్టక మునుపు వాటిని మీకు తెలుపుచున్నాను. మన కీర్తనల గ్రంథానికి వెళితే ఇక్కడ ఆసాపు కీర్తన దైవధ్యానము అని రాశారు. ఆసాపు కీర్తన దైవధ్యానం. ఇందులో 2వ వచనంలో ఒకసారి మొదటి వచనాన్ని కూడా చదువుదాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. ఏమండి? ఈ 2 వాక్యాలు కూడా అండర్లైన్ చేసుకోండి. అంటే ఇవి ఎవరు చెప్పాలి? కీర్తన ఎవరు రాశారు? ఇది ఆసాపు కీర్తన. పైన చెప్పిన మళ్ళీ దావీదు అంటారే.
ఈడు అంటే కీర్తనల గ్రంథం 150 అధ్యాయాలు దావీదు గారు రాశారు అనుకుంటున్నారేంటి? అందులో మోషే గారు రాసింది ఉంది, దావీదు గారు రాసినవి ఉన్నాయి, సొలొమోను గారు రాసినవి ఉన్నాయి, కోరహు కుమారులు రాసినవి ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే ఈ 150 అధ్యాయాలు కూడాను. ఇక్కడ ఆసాపు గారు రాశారు కాబట్టి, అంటే ఆసాపు గారు చెప్తారా? మాట్లాడాలి. ఈ కీర్తన రాసింది ఎవరు? ఆసాపు గారు. ఇప్పుడు ఆసాపు గారు చెప్తారా? నోరు తెరచి ఉపమాన రూపంగా ఆయన చెప్తారా? పూర్వకాలపు గూఢవాక్యాలు ఆయన చెప్తారా? అంటే ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఏంటో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ వాక్యం ఆయన కోసం కాదది. అంటే ఆసాపు గారి ద్వారా యేసుక్రీస్తు వారే పూర్వమే రాయించినటువంటి సంగతి అని మనం గుర్తుంచుకోవాలి. ఏమండి, ఈ కీర్తన రాసింది ఆసాపు గారు, అంటే ఆసాపు గారి ద్వారా ఈ వాక్యాన్ని పూర్వమే యేసుక్రీస్తు వారు రాయించారని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నా బోధకు చెవి యొగ్గాలి, నా నోటి మాటలకు చెవి యొగ్గాలి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదని మనం ఎక్కడ 13:36 34 13:34లో ఏదైతే చదివామో సేమ్ అదే. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను. ఏంటా ఉపమానము అంటే పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యాలు. పూర్వకాలపు గూఢవాక్యాలు ఏంటి? గూఢ అంటే ఏంటి? గూఢ అంటే రహస్యమైనవి. గూఢార్థం అంటాం కదా, ఏమండి? గూఢార్థం అంటాం కదా, రహస్యముగా, మర్మముగా, సీక్రెట్స్ అంటామే, అవే గూఢవాక్యాలు అంటేనే. ఆ పూర్వకాలపు గూఢవాక్యాలు నేను చెబుతాను. అది కూడా ఎలా చెప్తాడంటే ఆయన ఉపమాన రూపంగానే చెప్తాడు. ఆయన ఉపమాన రూపంగా చెబితే దాని ఆత్మీయ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. నాకు అర్థం కాలేదు ప్రభు అంటే, అర్థం కాలేని వాళ్ళు, అడగని వాళ్ళు, తెలుసుకొననటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఆయన అక్కడ అన్ని ఉపమానాలే చెప్పారు. శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా అన్నీ మీరు ఉపమాన రూపంగా చెప్తే ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని అడిగితే, పరలోక రాజ్యపు సంగతులు మీకు అనుగ్రహింపబడ్డాయి కానీ వాళ్ళకి కాదయ్యా అని చెప్తాడు ఆయన. మరి వాళ్ళందరూ వచ్చారు కూర్చున్నారంటే, వచ్చారు కూర్చున్నారు, విన్నారు, తిన్నారు, వెళ్ళారు, అంతే. రావటానికి, కూర్చోవడానికి, ఏదో వినడానికి, ఏదో పెడితే తినడానికి, వెళ్ళిపోవడానికే తప్ప పరలోక రాజ్యపు సంగతులు వాళ్ళు గ్రహించడానికి వాళ్ళకి లేదా ఛాన్స్ అన్నాడు. మీకే అనుగ్రహింపబడ్డాయి అన్నాడు. అలాగే ఈరోజు పరలోకపు సంగతులు, పరలోక రాజ్యానికి చేరేటటువంటి విషయాలు కొంతమందికి మాత్రమే అర్థమవుతాయి, అందరికీ కాదు సుమా. ఆదివారం ఆరాధనకు వచ్చి అందరికీ కాదు, ఎవరో ఒకరే ఉండొచ్చు, వాళ్ళు కూడా లేకపోయి ఉండొచ్చు, ఏమో చెప్పలేం. ఏమో ఒకరైనా ఉండొచ్చేమో, అందుకే దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడు. లేకపోతే వాళ్ళు కూడా లేరేమో. పోనీ లేకపోతే ఎందుకు చెప్పిస్తాడు ఆయన? శిక్షించాలంటే మరి రుజువులు, ఆధారాలు, ఆయన దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు కావాలి కదా, అందుకు చెప్పిస్తాడు. ఆయన మీద ఏ నేరమో పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పించాను, మీకు పనులు ఎక్కువైపోయాయి, మీ మనసు స్టోరేజ్ అయిపోయింది, మీరు వాక్యాలు వినరు, అలా కూర్చుంటారు అంతే. కాబట్టి నేను మీ మీద సాక్షి చెప్పించడానికి నాకు ఎవిడెన్స్ కావాలి, కాబట్టి నేను అలాగే చెప్పించుకుంటాను అంటాడు ఆయన. అందుకనే పూర్వకాలపు సంగతులు అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు అయితే ఉన్నాయో ఆ సంగతులన్నీ ఏంటట? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. మరి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు వీళ్ళకి ఎలాగ అర్థమైపోతాయి? అసలు యేసుక్రీస్తు దేవుడు కాదనే వాడికి అసలు అర్థం కావవి. ముగ్గురు దేవుళ్ళు అనే వాళ్ళకి అంతకంటే అర్థం కావవి. ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో, ఎవరైతే ఆయనను దేవుడని అంగీకరిస్తారో వాళ్లకు మాత్రమే ఆయన జ్ఞానాన్ని ఇచ్చి తెలియజెప్తాడు. మిగిలిన వాళ్ళకి అర్థం కావు, మిగిలిన వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకి వేరేగా అర్థమవుతాయి అవన్నీ. ఎందుకంటే వాళ్ళు దేవునికి అంగీకరించట్లేదు కదా, యేసును దేవుడిగా కొలవడం లేదు కదా, ముగ్గురులో మధ్యలో పెట్టారు కదా తీసుకుని వెళ్ళి. మరి వాళ్ళకి ఎలా అర్థమవుతాయి?
వాళ్ళకి ఈ లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులు, గూఢమైన సంగతులు, రహస్యంగా వ్రాసినవి, మర్మగర్భముగా ఉన్నవి, గూఢభావంతో ఉన్నవి, ఉపమాన రూపంలో చెప్పిన సంగతులు ఇవేమీ కూడా వాళ్ళకి అర్థం కావండి. అందుకనే ప్రవక్త చెప్పినట్టుగా ఈ మాటలన్నీ నెరవేరినట్లు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రూపముగా బోధించెను. అంటే ప్రవక్త చెప్పినట్టుగా జరిగిపోయింది, ప్రవక్త చెప్పినట్టుగా జరిగింది. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. జనవరి 1వ తారీఖున నైటు మన కృతజ్ఞత కూడికలో ఇదే మాట్లాడా. ఉపమానం అంటే ఏంటి, అసలు తండ్రి అనే దానిని ఎలాగ తీసుకోవాలి క్రైస్తవ్యం అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదటండి. అంటే ఉపమానం అనేది అంత ఇంపార్టెంటా? అది ఆయన కోడ్ లాంగ్వేజ్. అది ఏమండి, మనకి కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేదా మొబైల్ ఫోన్ కానీ మనం వాడేస్తాం. అప్లికేషన్స్ అన్నీ కూడా, యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుని వాడతాం. వాట్సాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాడతాం, ఫేస్బుక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం, వాడుకుంటాం. ఇవన్నీ కూడా యాప్స్ అంటే అప్లికేషన్స్. మొబైల్లో వాడతాం, కొన్ని అయితే కంప్యూటర్లో వాడతాం, కొన్ని ఏమో ల్యాప్టాప్లో వాడతాం. ఇవి అలాగ వర్క్ చేయడానికి వెనకాల ప్రాసెసర్ అనేది ఒకటి ఉంటుంది. దాని వెనకాల మన కళ్ళకు కనబడినటువంటి లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. చదువుకునే పిల్లలకు తెలుసు కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే సి అని కానీ, C++, జావా, ఒరాకిల్, ఇవంతా కోడ్ లాంగ్వేజ్లు అంటారు. ఆ లాంగ్వేజ్ అనేది లేకపోతే ఈరోజు ఈ ఫోన్ పనిచేయదు, ఈ కంప్యూటర్ పనిచేయదు, ఆ ల్యాప్టాప్ అనేది పనిచేయదు. ఇవన్నీ పనిచేయాలి అంటే సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంది. ఆ సాఫ్ట్వేర్లో ఇదిగో ఈ లాంగ్వేజ్లు అనేవి ఉన్నాయి. అవి కొంతమంది నేర్చుకుంటారు కంప్యూటర్ నాలెడ్జ్ కోసం. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు ఆ యాప్స్ అనేవి పనిచేస్తాయి, లేకపోతే అవేమీ పనిచేయవు. అంటే కంప్యూటర్ పని చేయడానికి దానికంటూ ఒక లాంగ్వేజ్ ఉంది. కంప్యూటర్ పని చేయాలంటే దానికంటూ ఒక లాంగ్వేజ్ ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు ఏది బోధించినా ఆయనకంటూ ఒక లాంగ్వేజ్ ఉంది. అదే ఉపమానము. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ఉపమానం లేకుండా ఏది చెప్పలేదటండి. అంటే ఆయన ప్రతిదీ కూడా ఆత్మానుసారంగా చెప్పారన్నమాట, ఆత్మీయమైన అర్థాలతో చెప్పారన్నమాట. కానీ ప్రభువారు ఆత్మానుసారంగా చెప్పినటువంటి మాటను ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు భౌతికంగా శరీరానికి అనుకూలంగా మార్చేశారు. మరి భౌతికంగా శరీరానికి అనుకూలంగా వాక్యాన్ని మార్చేస్తే మరి దాని అర్థం మారిపోద్దా? ఖచ్చితంగా మారిపోద్ది. దాని భావం మారిపోద్ది, దానిని ఉపయోగించే విధానం మారిపోద్ది. దాని వలన వాక్యం అపార్థమైపోతుంది. కనుక లోకం పుట్టినది మొదలుకునంటే మన ఈ 13వ అధ్యాయం చూడండి, ఎన్ని లోతైన విషయాలు విన్నామో అవన్నీ మరుగు చేయబడినటువంటి సంగతులట. వాటిని అన్నిటినీ ప్రభువు వారు చెప్పారట. ఎంతమంది అర్థం చేసేసుకుంటారు? ఒక క్లాస్ రూమ్లో ఒక 50 మంది ఉంటారు. మాస్టర్ పాఠం చెప్తారు, ఒకరికి వెంటనే అర్థమైపోద్ది. కొంతమంది పిల్లలకి ఆయన తర్వాత ఏం చెప్తాడో కూడా ముందే గెస్ చేస్తారు. కొంతమందికి 1-2 సార్లు చెప్తే అర్థమవుద్ది, కొంతమందికి 100 సార్లు చెప్పినా అర్థం కాదు. ఇంక వాళ్ళని ఏం చేయలేరు. అలాగే ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరికి అసలు ఏ విషయం కూడా ఎప్పుడూ అర్థం కాల. అయితే శిష్యులు కొంచెం చొరవ తీసుకుని, ప్రభువా మీరు ఉపమానం చెప్పారు కదా, దాని భావం మాకు చెప్పండి అని మరలా అడిగేవారు. ఎప్పుడైతే ఉపమానానికి భావం కావాలని అడిగారో ఆయన విసుక్కోకుండా, ఆయన చెప్పను నేను మీకెందుకు చెప్పాలని అనకుండా వాళ్ళకి మరలా ఆ భావాన్ని చెప్పేవారు, దాని యొక్క భావాన్ని చెప్పేవారండి. అలాగా ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే శిష్యులు ఉపమాన భావం అడిగి తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా అడగల. ఇక్కడ అనేక మంది జనసమూహాలు వచ్చారు కదా, వాళ్ళు కూడా ఏమీ అడగలేదు, వినేసి వెళ్ళిపోయారు. మనం చూడండి, ఇప్పుడు ఆమె అనకుండానే పరిగెట్టేస్తాం, అలాగే వాళ్ళు కూడా వినేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా ఏంటో నేర్చుకుందాము, విందాము, అందులో లోతైన విషయాలు తెలుసుకుందాం
ఇంకా నేర్చుకుందాం, ఇంకా తెలుసుకుందాం అన్నటువంటి ఆలోచన ఉండదు. ఏమండి, మనుషులు కదా అలాగే ఉంటారు. అయితే ఈ 36వ వచనం నుండి ఆల్రెడీ కొన్ని వాక్యాలు మీకు చెప్పేశాను. ఒకసారి 36 చదవండి, చదువుకుంటూ వెళ్దాం. ఈరోజుతో 43 వరకు కంప్లీట్ చేద్దాం. వచ్చే వారం 44 నుంచి మనం ఆలోచన చేద్దాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమన్నారు. ఇది కూడా మనం మాట్లాడేసుకున్నాం. అప్పుడు అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులేమో దుష్టిని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనం 39 వరకు ఆలోచించాం, మిగిలినవి ఇప్పుడు ఆలోచిద్దాం. అంటే ఈ అర్థాలన్నీ చెప్పారు ఆయన. గురుగులంటే ఏంటి, గోధుమలంటే ఏంటి, మంచి విత్తనాలు ఏంటి, విత్తిన మనిషి కుమారుడు ఎవరు, పొలం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మొత్తం ఆయన క్లియర్గా చెప్పేశారు. విత్తినటువంటి గురుగులు విత్తినటువంటి శత్రువు ఎవరు, ఇవన్నీ కూడా ఆయన ఆ ఉపమానం చెప్పారు. ఉపమానానికి భావం కూడా చెప్పేశారు. అలాగ చెప్పిన తర్వాత ఇంకా వీటిని కంటిన్యూ చేద్దాం. ఒకసారి 40 వచనం, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. కోత కోసేవారేమో దేవదూతలట. ఈ దేవదూతలు కోత కోసినప్పుడు గురుగులను సమకూర్చుతారట. గురుగులను సమకూర్చి అగ్నిలో కాల్చేస్తారట. అలాగే యుగ సమాప్తిలో కూడా జరుగుతుంది. అంటే ఆయన చెప్పింది పంట పొలం గురించి, వ్యవసాయం గురించి కాదు. ఇక్కడ అలాగే కనబడుతుంది అక్షరాలు, కానీ ఆయన దేని గురించి చెప్పారు? అక్షరాలు అలాగే కనబడుతూ ఉన్నప్పటికీ ఆయన దేని గురించి చెప్పారు? దేని గురించి చెప్పారు? గురుగులు గోధుమలు అన్నారు కదా, దేని గురించి చెప్పాలి? మనుషుల గురించే, మనుషుల గురించే చెప్పారు, మానవుల గురించే చెప్పారు, వాక్యాన్ని గురించే చెప్పారు. ఏమండి, వాక్యాన్ని గురించే చెప్పారు. అంటే ఏది గురుగు ఏది గోధుమ అనే దానిని ఏం చేయాలి? ఆలోచించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏది గురుగు ఏది గోధుమ. ఏమండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే గోధుమ పంటలోనికి ఏమొచ్చేసాయి? గురుగులు వచ్చేసాయి. ఎన్ని? చాలా చాలా. పాత నిబంధనలో గురుగులు తక్కువ ఉంటాయి, క్రొత్త నిబంధనలో గురుగులు ఎక్కువ ఉంటాయి, గోధుమలు తక్కువ ఉంటాయి. అందుకనే పాత నిబంధన చదివితే ఒకే దేవుడు అంటారు అందరూ, క్రొత్త నిబంధన చదివేసరికి ముగ్గురు దేవుళ్ళు అంటారు. అంటే ఏమైంది? ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు అన్నారండి అంటారు. సరే, ఆ మాటకు వస్తే మరి పాత నిబంధనలు పరిశుద్ధాత్మను ఎక్కడ రాయలేదా? కీర్తన గ్రంథంలో దావీదు గారు తప్పు చేసిన తర్వాత ఏమంటాడు? శుద్ధ హృదయం నాకు దయచేయమని కన్నీరు పెట్టుకుని ఏడ్చేసి పరుపు కూడా తేలిపోతుందని అంటూ ఆ దుఃఖంలో ఏమంటాడు? నీ పరిశుద్ధాత్మను డైరెక్ట్గా అంటాడు. నీ ఆత్మనేమండి అక్కడ? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అంటాడు. అన్నాడా? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడు చెండును అన్నారా? అంటే అవన్నీ ఏంటి? పరిశుద్ధాత్మ గురించే కదా. అంటే యెహోవా ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. మరి ఇద్దరు దేవుళ్ళని ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇద్దరు దేవుళ్ళని? మరి కొత్త నిబంధనకు వస్తే ఈయన తండ్రి అన్నాడట, ప్రార్థన చేశాడట, కుమారుడు అన్నాడట, ఈయన లోకంలో ఉన్నాడట, పరిశుద్ధాత్మ వస్తుందని చెప్పాడట. అందుకని ముగ్గురు దేవుళ్ళు అంట. ఎలా మార్చేశారు చూడండి. అంటే చాలా సింపుల్గా క్రొత్త నిబంధనలో గురుగులు ఎక్కువ ఉన్నాయి, గురుగులు చాలా ఉన్నాయి. అసలు యోహాను సువార్తకి వెళ్తే మామూలుగా ఉండదు. మొత్తానికి చాలా రసవత్తరంగా ఉంటుంది. అప్పుడప్పుడు గేమ్స్ ఉంటాయి. గేమ్స్ ఏమండి ఎలా ఉంటాయంటే ఫైనల్ అంటే ఆఖరికి టైం అయిపోతూ ఉంటుంది. లేదా క్రికెట్ మ్యాచ్ అయితే ఓవర్స్ కానీ బాల్స్ కానీ లేదా వికెట్లు పడిపోవడం కానీ ఉంటుంది. ఆఖరి ఓవర్లో ఏమంటే టార్గెట్ ఫినిష్ చేయాలి అంటే వాళ్ళైనా గెలవచ్చు, వీళ్ళైనా గెలవచ్చు, టై అయినా అయిపోవచ్చు. చాలా రసవత్తరంగా ఉంటుంది. ఏమో వికెట్ పడితే అవతల టీం నగ్గుతుంది, వికెట్ పడకుండా ఉంటే యువతల టీం నగ్గుతుంది. అది రన్ కొడితే వాళ్ళు నగ్గుతారు, రన్ కొట్టకుండా అది
డాట్ బాల్ వేస్తే కనుక వీళ్ళు నగ్గుతారు. చాలా టెన్షన్గా ఉంటుంది. యోహాను సువార్త కూడా అంతే. మొత్తానికి ప్రతి వాక్యంలో కూడా దేవుడు అపవాది. ఏమండి, పేకాట ఆడితే ముక్కలు పంచుకున్నట్టుగా ముక్కలు పనిచేసుకున్నారు. వాక్యాన్ని ముక్కలు చేసి చాలా ముక్కలు చేసేసి యోహాను సువార్త అంతా అలాగే ఉంటుంది. పోటాపోటీగా పనిచేసుకున్నారు దేవుడు అపవాది కూడా వాక్యాన్ని. అందుకనే అనేక మంది ఈరోజు గురుగులను విశ్వసిస్తూ ఉన్నారు, గోధుమలను గురుగులు అనుకుంటున్నారు. గురుగులను గోధుమలు అనుకుంటున్నారు. ఎంత పొరపాటు జరిగిపోతుందో చూడండి. అంటే సత్యాన్ని అసత్యానికి మార్చి అని ఉంటుంది వాక్యం. అంటే సత్యాన్ని ఏమో అసత్యం అనుకుంటున్నారు, అసత్యాన్నేమో సత్యం అనుకుంటున్నారు. గోధుమలనేమో గురుగులు అనుకుంటున్నారు, గురుగులనేమో గోధుమలు అనుకుంటున్నారు. ఎంత ప్రమాదం! మనకు మేలు చేసే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ట్యాబ్లెట్ ఏమో పాయిజన్ అని పక్కన పడేశారు. పాయిజన్ ట్యాబ్లెట్ ఏమో ఇది మనకు మేలు చేసేదని వేసేసుకున్నారు వచ్చి. ప్రమాదమా కదా? ప్రమాదం, చాలా ప్రమాదం. ఏమండి, వాక్యంలో లేబుల్ వేశారు అంతే. ప్రతిదీ దేవుని వాక్యం అన్నట్టుగా లేబుల్ వేశారు. కానీ లోపల ఉన్న సరుకు ప్రతిదీ దేవుని వాక్యం కాదు. ఏమండి, అందుకని ఇక్కడ ఏమండి ఒకానొక రోజు యుగ సమాప్తి అనేది జరుగుతుంది. ఆ యుగ సమాప్తిలో తీర్పు అనేది జరుగుతుంది. పరలోకం వెళ్ళడమా నరకం వెళ్ళడం అనేది ఆ రోజు డిసైడ్మెంట్ అయిపోతుంది. జడ్జిమెంట్ డే అది, తీర్పు దినం అది. ఏమండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతూ ఉంటే ఏమండి కొందరేమో పునరుత్థానం పొందుకుని జీవ పునరుత్థానానికి వెళ్తారు, కొందరేమో తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. అది భయంకరమైన రోజు అది. ఏమండి, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దూతలను పంపిస్తాడట ఆయన. దూతలు పంపిస్తే మనుష్య కుమారుడు, ఎవరి మనుష్య కుమారుడు? యేసుక్రీస్తు వారు. పేరేమో మనుష్య కుమారుడు అన్నారు. మనుష్య కుమారుడు అంటే వీళ్ళకి ఎలా అర్థమైంది? మనిషి అనుకుంటున్నారు. కానీ మనుష్య కుమారుడు అంటే దేవుడు, యేసుక్రీస్తు వారు. ఆ మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడట. అలాగ పంపినప్పుడు వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, ఏంటి సకలమైన వాటిని అంటే దుర్నీతి పరులట. ఆయన రాజ్యంలో ఎవరు ఉండకూడదు? దుర్నీతి పరులు ఉండకూడదు. నీతి అంటే ఏంటి? దుర్నీతి అంటే ఏంటి? నీతి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దుర్నీతి అనగా ఆయనను కాదన్నవారు, అపవాది సంబంధులు, 2-3 దేవుళ్ళు, 4-5 దేవుళ్ళు, యేసుక్రీస్తు వారిని ముగ్గురులో కలిపేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దుర్నీతి పరులే. లోకంలో నీతి వేరు. లోకంలో అది నీతి అండి, ఇది నీతి కాదని కొన్ని డెఫినేషన్లు ఉన్నాయి. లోకంలో సత్యం వేరు. ఇది సత్యం అండి, ఇది సత్యం కాదండి, అది లోకానుసారమైంది. వాక్యంలో నీతి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, వాక్యంలో సత్యము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అన్నీ చెబుతూ పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యం అన్నారు. ఏంటి పరలోక రాజ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే. అందుకని లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతే పరలోక రాజ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరు చెప్పారండి? ఎవరని చెప్పారు? అసలు ఎవరో చెప్పలేదు. అంటే వాళ్ళందరికీ ఏమైపోయి ఇవన్నీ మరుగు చేయబడ్డాయి. పరలోక రాజ్యం అంటే వీళ్ళ సరిహద్దులు గీశారు. ఏమండి, అంచనాలు వేశారు. ఇక్కడేమో మట్టితోని, సిమెంట్తోని, కంకరతోని రోడ్లు వేస్తే అక్కడే బంగారంతో రోడ్లు వేశారన్నారు. మరి ఇలా రోజు వెళ్ళి వస్తారుగా. అలాగే చెప్పారండి. యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు. మేము రోజు పరలోకం వెళ్ళి వస్తామండి, దేవుడే మా భుజం మీద చేసి అలాగా వీధులన్నీ తిప్పుతాడండి. అక్కడేమో ఇక్కడ బంగారం ఒంటి మీద వేసుకుంటారండి, అక్కడేమో రోడ్డు వేసారండి బంగారం అని చెప్పారు. మహానుభావులు, కుహానా మేధావులు, పాస్టర్ అమ్మలు బోల్డ్ మంది ఉన్నారు. ప్రతిరోజు ఈ విశ్వాసుల దగ్గర మైకెడితే మా అమ్మగారు ప్రతిరోజు రాత్రి పరలోకం వెళ్ళి వస్తుందని వీళ్ళు చెప్తారు. కూడలు తీసుకెళ్ళినట్టు. ఇక్కడ బ్యాగులు మూయటం అలవాటు కదా వీళ్ళకి, అక్కడ కూడా మోతారు మరి. ఏమంటే అలాగా పరలోక రాజ్యము అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ప్రతి ఉపమానం ముందు పరలోక రాజ్యము, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం అని గుర్తు చేశారు. గుర్తించట్లేదంతే జనాలు. అంటే ఆయన గూర్చి ఆయనే చెప్పుకుంటున్నాడు ఈ లోకంలో. ఎవరు దాన్ని విశ్వసించలేకపోతూ ఉన్నారు. రైట్, ఇలాగా ఆయన రాజ్యంలో దుర్నీతి పరులు ఉండడానికి వీల్లేదు. ఆయన నీతిమంతుడు కనుక తన పిల్లలు కూడా నీతిమంతులు కావాలని కోరుకున్నాడు. ఆయనను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళనే తన రాజ్యంలో చేర్చుకుంటాడు. మిగిలిన
దుర్నీతిపరులు అంటే చెత్త, వేస్ట్ మెటీరియల్. ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా సమకూర్చి ఏమండి తన రాజ్యంలో ఆటంకములగు వారిని అక్కడేమో గురుగులని చెప్పాడు. ఆ గురుగులే ఆటంకం చేసేవారట. సత్యానికి అడ్డు నిలబడేవారు, సత్యాన్ని ప్రకటించకుండా అడ్డుకునేవారు, సత్యానికి వంకలు పెట్టేవారు, ఆటంకం ఏర్పాటు చేసేవాళ్ళు. వీళ్ళు సకలమైన వాటిని అనగా దుర్నీతి పరులు అని చెప్పారు. ఈ దుర్నీతి పరులను సమకూర్చి, అంటే ఇవన్నీ కూడా గురుగులే, సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏముంటుందట? ఏడ్పును పండ్లు కొరుకుట ఉండునట. పళ్ళు కొరకడం అంటే యాపిల్స్, బత్తాయి, దానిమ్మ, కమలాలు, ఇవేనా పళ్ళు కొరకడం అంటే? పాపం అనుకుంటున్నారేమో కవర్త పట్టుపోదామని. పళ్ళు కొరకడం అంటే అది కాదు. అంటే విపరీతమైన కోపం వచ్చి ఏమీ చేయని పరిస్థితిలో ఏం చేస్తారు? అప్పుడు పళ్ళు కొరుకుతారు, నాలుగు కొరుకుతారు, పిడికిలు బిగిస్తారు. బాధ తట్టుకోలేనప్పుడు అప్పుడప్పుడు మీకు లేడీస్ డెలివరీ టైంలో అవండి బాధ తట్టుకోలేక పళ్ళు బిగిస్తారు, పెయిన్స్ తట్టుకోలేక. అంటే అప్పుడు తగ్గిపోద్దని కాదు, తట్టుకునే ప్రయత్నం అది. అలాగా వీళ్ళు కూడా బాధ తట్టుకోలేక, ఎవరిల్లో? దుర్నీతి పరులు, ఆటంకాలు కలుగజేసేవారు, వీళ్ళు కూడా నరకాగ్నిలో ఆ బాధ తట్టుకోలేక పళ్ళు కొరుకుతారట, ఏడుస్తారట. ఏడిపే, గోల గోల గోల. ఏమండి? ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. తండ్రి రాజ్యం అంటే మళ్ళీ వచ్చాడు. తండ్రి రాజ్యం అంటే యేసుక్రీస్తు వారే. నిత్యుడగు తండ్రి అని చదువుతున్నామే, ఆ నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తు వారే కదా. అంటే నా రాజ్యం అని చెప్పడానికి తండ్రి రాజ్యం అన్నారు. ఎందుకు నా రాజ్యం అనలేదు? ఆయన శరీరంతో ఉన్నాడు కనుక. ఎక్కడ చూడండి రూల్ బ్రేక్ అవ్వదు బైబిల్లో. ఏదైనా నేనే కదండి. ఆయన శరీరంతో ఉంటే శరీరంతో ఉన్నట్టుగానే మాట్లాడతాడు, ఆత్మస్వరూపంలో ఉంటే ఆత్మగానే మాట్లాడతాడు. ఏదైనా నేనే కదా అండవు, మనమైతే అనేస్తాం. ఏదైతే నేనే కదా అంటావు, ఆయన అలా అండవు. ఏమండి? తండ్రి రాజ్యం అన్నాడు. ఎందుకంటే ఈయన శరీరాన్ని ధరించుకుని మనిషి కుమారుడుగా మనిషిగా ఈ లోకంలో ఉన్నాడు కనుక, తండ్రి అనేది ఆత్మను గూర్చి చెప్పేది కనుక, ఆత్మలు ఉండేటటువంటి లోకం కనుక, ఆత్మానుసారమైన సంగతులు కనుక, ఆ ఆత్మ పరమాత్మ యొద్దకు చేరేటటువంటి స్థితిని గూర్చి తెలియచేస్తూ, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారట? సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఎంతమందికి ఉన్నాయని అడుగుతున్నాను. ఏమో అందరూ విన్నారు, కానీ చెవులు గలవాడు స్పెషల్గా వింటాడు. అంటే వాడికి అర్థమవుతాయి ఇవి. ఏమండి? చెవులు గలవాడు వినుగాక. మరి మిగిలిన వాళ్ళకి వినపడదట. మరి వినపడిన వాళ్ళు ఈరోజు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఏమండి? సూర్యుని వలె తేజరిల్లుదురు అంటే మరి సూర్యుని వలె తేజరిల్లడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు సూర్యుడు బాగా మండుతున్న అగ్నిగోళం కదా, వెలిగిపోతూ ఉన్నాడుగా సూర్యుడు. అలాగే ఉంటుందా? ఓయ్ ఎక్కడికి పోతున్నారు మీరు? కూర్చోండి, వచ్చి గాడిదల్లా తిరుగుతున్నారు. అలర్ట్ చేసేటప్పుడు కంట్రోల్ చేయాలి. అలా తిరుగుతుంటే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది? ప్రతిరోజు కొత్తనే మీకు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అని ఉందిగా. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అన్నాడుగా. అంటే తండ్రి రాజ్యం అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యంలో, ఆ పరలోకంలో. ఏమండి? సూర్యుని వలె తేజరిల్లడం అంటే ఏంటి? ఇక్కడ చెప్తా ఉన్నారు 12వ అధ్యాయము 3వ వచనంలో బుద్ధిమంతులైతే, అక్కడేమో నీతిమంతులు అని రాశారు. ఎక్కడ? మత్తయి సువార్తలో నీతిమంతులు అని రాశారు, ఇక్కడ బుద్ధిమంతులు అని రాశారు. అసలు బుద్ధిమంతులే అంటే ఎవరు? మరలా బుద్ధిమంతులు అంటే ఎవరు? మనకి బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించినటువంటి ఒక సందర్భం తెలుసు. బుద్ధి లేని కన్యకులకి ఏమైనా ఉంటుందా ఉపయోగం?
బుద్ధి లేని కన్యకులకు ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళు కన్యకులే, వాళ్ళు 5గురే, వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ వాళ్ళకి బుద్ధి లేదట. కాబట్టి వాళ్ళ సిద్ధపాటు అనేది పరలోకానికి నడిపింపుగా మారలేదు అక్కడ. అయితే ఇక్కడ బుద్ధిమంతులు ఉన్నారు చూడండి, 3వ వచనంలో బుద్ధిమంతులైతే అంటే సిద్ధపడిన కన్యకుల గురించి. ఈ బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అంటే బుద్ధిగల కన్యకులు, నీతిమంతులు, పరలోకాన్ని చేరేవారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు, తండ్రి రాజ్యానికి వెళ్ళేటటువంటి వారు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వారసులు. వాళ్ళు ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారే. ఆకాశమండలంలో జ్యోతులు అన్నారు, అక్కడేమో సూర్యుని వలె ప్రకాశించేది అన్నారు. సూర్యుని ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమన్నారు? పగటిని ఏలడానికి పెద్ద జ్యోతి అన్నాడు, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతి అన్నారు. అదే ఇక్కడ సూర్యుడు అంటే జ్యోతి అని రాశారు. ఆకాశ మండలములోను జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు, నీతి మార్గము, నేనే మార్గము, నీతి మార్గం. నీతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అనేకులను త్రిప్పుతారో నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అలాగ మనం మారాలి అంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే దిక్కు, ఇంక వేరే దిక్కు మొక్కు లేదు. ఏమండి, ఈ లోకంలో ఇంక వేరే దిక్కు మొక్కు ఏమీ లేదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే దిక్కు, ఆయన మాత్రమే మార్గము, ఆయనే సత్యము, ఆయనే నిత్య జీవము. ఏమండి, ఆయనే నిత్య జీవం. అదే చెప్తూ ఉన్నారు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవి గలవాడు వినుగాక, చెవులు లేనోళ్ళు వినొద్దు. ఏమండి, చెవి గలవాడు వినుగాక. వినడం అంటే ఈ చెవులతో కాదు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ఆత్మ సంఘముతో చెప్పు మాట, చెవి గలవాడు వినుగాక. ఏమండి, నాకు ఈ సంఘంలో చెవి గలవాళ్ళు వినేటటువంటి వారు ఎవరు కనబడడం లేదు. మరి ఒకవేళ మన మరణానికి ముందు కనుక చెవి గలవాడు వినేటట్టుగా కనుక మనం మారితే పరలోకం మీకు దక్కుతుంది, లేకపోతే నరకం అనేది బహుమానంగా మీకు ఇవ్వబడుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారు 44వ వచనం నుండి చదువుకుంటండి. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ కూడా నాయన ఎన్నో ఉన్నతమైన మాటలు, పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి మాటలు మర్మగర్భముగా, గూఢభావముగా, రహస్యముగా, ఉపమాన రూపముగా, మరి సీక్రెట్గా, లోతుగా, దూరముగా ఉన్నటువంటి సంగతులు, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు మీరు మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఎవరైతే వింటారో వారికి పరలోక రాజ్యం, ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళకి నిత్య నరకం. నిర్ణయం నాయన మీ పిల్లలకి విడిచిపెట్టాను. సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా నీతి మార్గంలో నీతిమంతుడైనటువంటి మిమ్మల్ని కలిగి పరలోకంలోనైనా జ్యోతుల వలె ప్రకాశించే భాగ్యం మరందరికీ దయచేయమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.